ఎంత మంది వచ్చినా పోయినా సో ఒక కొడుకుని కోల్పోయిన ఆ బాధ ఒక తల్లికే ఉంటుంది. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. అంటే చిన్న ఉన్నప్పటి నుంచి కూడా అంతేనా? చందు కొంచెం సైకోయిజం ఎక్కువ చూపిస్తాను అంటారు. కాల్ చేస్తుండే ఈ కొట్లాట అయితే అక్కడ వచ్చిందా చందు అని మా ఆయన కాల్ చేస్తే మా ఆయన కలిసి మొన్న లాస్ట్ టైం మేము తిట్టేసాం, బాగా తిట్టినాక కూడా దానికి కోపం మా కొడుకు దాన్ని తిట్టిండ్రు కదా. ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి ఈ సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటారు? మా పరిస్థితి ఇంకొక అడగకి రావద్దు. ఆ పిల్లలు ఆ తండ్రి లేదు, ఆ తండ్రికి ఏమన్నా సాయం చేయండి, మాకు అదే కోరుకుంటున్నాము. సో అలాగే మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి కూడా వాళ్ళకి సాయం చేద్దాం అనుకుంటున్నాం. సో చిన్న పిల్లలు వాళ్ళు నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. గత 2 రోజుల క్రితం చూసుకుంటే సో సీరియల్ యాక్టర్ చందు ఆత్మహత్య చేసుకునే విషయం మనందరికీ తెలిసిందే. సో దాని తర్వాత కూడా అంత్యక్రియలు ఇక్కడ తన నివాసం దగ్గర కూడా పూర్తయినాయి. సో తర్వాత చూసాం వాళ్ళ మదర్ ఒక ఆవేదన, ఎందుకంటే ఒక కొడుకుని కోల్పోయిన బాధలో ఆ తల్లి అవుతుంది. సో మనం ఇంటర్వ్యూ చేయొద్దు కానీ సో ఆ తల్లి ఆవేదన ఎవరు తీసుకురాలేదు. ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది ఉన్నా కూడా తన కడుపులో పుట్టిన కొడుకుని ఎవరు తీసుకెళ్ళాలి కాబట్టి సో మాట్లాడదాం. ఆ తల్లి నిజంగా ఆ తల్లి ఆవేదన తీసుకుంటే ఎవరికి ఇలాంటి బాధ రావద్దు. సో మాట్లాడద్దు, ఇంటర్వ్యూ తీసుకోవద్దు కానీ సో తల్లిది వాళ్ళు కొంచెం ఆర్థిక సహాయం కూడా కోరుకుంటున్నారు. సో వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. సో మాట్లాడదాం, మా తల్లి బాధ మనం చూడొచ్చు. అమ్మా నమస్తే. అమ్మా తిన్నావమ్మా? తిన్నారా? ఇట్లా ఎట్లున్నావమ్మా ప్రజెంట్ ఇప్పుడు? పర్లేదైనా వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయండి. పిల్లలకు మేము వయసు అయిపోతుంది, మాకు షుగర్ ఉంది, పీపుల్ అన్ని ఉన్నాయి నాకు. ఆ పిల్లలు ఆ తండ్రి లేదు, ఆ తండ్రికి ఏమన్నా సాయం చేయండి, మాకు అదే కోరుకుంటున్నాము. అంటే ముఖ్యంగా అమ్మా ఎంత మంది వచ్చినా పోయినా సో ఒక కొడుకుని కోల్పోయిన ఆ బాధ ఒక తల్లికే ఉంటుంది. సో అది తెలుసు మనకి. ఎలా ఉండేవాడు చందు మీతో చిన్న ఉన్నప్పటి నుంచి? చాలా బాగుండేవాడు, చాలా మంచివాడు. ఏమంటే పవిత్రతో మన అమ్మ అనేది లేదు, పిల్లలు ఓడిపోయారు. అంటే 5 సంవత్సరాల నుంచి కూడా ఇంటికి వస్తారు. మా కొడుకు చాలా మంచివాడు, ఏదుందని ఎందుకంటే ముఖ్య కారణం అట్లా చేంజ్ కావడానికి ఎందుకైనా మాకు పిల్లలు సపరేట్ ఉంటారు, మేము సపరేట్ ఉంటాం. ఇష్టపడి చేసుకున్న ఆయనకి సరే అని చేసిన ఇంకేం చేయాలని. 20 సంవత్సరాలు లవ్ చేసిన అమ్మాయిని కూడా కులానికి వ్యతిరేకంగా కూడా పెళ్లి చేశారంట మీరు. ఇష్టపడ్డ భార్య చేసిన ఇంకా నేనేం చేయాలి? కావాలన్న భార్య చేసినాము, నీ భార్య నువ్వు చేసుకోకుండా నేనేం చేయగలుగుతాను? ఒక మధ్యలో వచ్చింది, మధ్యలో వచ్చి మా సంస్కారం అంతా ఖరాబ్ చేసేసి ఇల్లంతా రోడ్డు మీద పడేసి అన్నదమ్ముల కొట్లాట, మా అయ్య కొడుకు కొట్లాట, తల్లి కొడుకు కొట్లాట మధ్యలో పెట్టేసి దానికోసం మేము ఎంత బాధపడుతున్నామో మేము నరకం అనుభవిస్తున్నాం. మా పిల్లలు ఏమైపోతారో అని బాధింది. నా కొడుకు చెట్టు అంత కొడుకు వేయండు, నా మన్మరాలు ఎట్లా బతుకుతారు? అంటే చిన్న ఉన్నప్పటి నుంచి అంతేనా? చందు కొంచెం సైకోయిజం ఎక్కువ చూపిస్తాను అంటారు. బాగుంటాడు, అదంతే ఉంటాడు. అంటే చూడడానికి ఒక కింగ్ లా ఉంటాడు, భారీగా అట్లా కనపడతాడు, అంత మంచోడు వాడు. సడన్ గా ఇట్లా ఈ సూసైడ్ ఆత్మహత్య చాలా ధైర్యవంతుడు అని చెప్పి ధైర్యవంతుడు కానీ అది ఎట్లా జరిగిందో మాకు అర్థమవుతుంది. అది ఎందుకు మళ్ళీ నాకేం పెరుగుతానమ్మా, నేను ఎందుకు చచ్చిపోతా అన్నాడు. అది నమ్మేసినాం. అంటే తను బెంగళూరు పోయేటప్పుడు చెప్పిపోయినారా? కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కార్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు పోయేటప్పుడు చెప్పాలి, వచ్చేటప్పుడు చెప్పింది. యాక్సిడెంట్ అయినాక 1 గంటకి చెప్తే ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే 7 అయిందంటే బెంగళూరులో అన్నాడు. 1 గంటకి ఫోన్ చేస్తే మేము ఎక్కడన్నా పోతాం ఆడలో అటు ఇటు తెల్లని దాకా తిరిగిన మాడికి ఇంట్లో కిరాయి ఆడుంది, మేము తిరిగిన మాడికి 4 గంటలకు
ఇంకా 10-20 నిమిషాలకు పవి చచ్చిపోయింది అని. నా కాళ్ళు వెళ్తలేవు నువ్వా అలా అని అంటే సరే చెప్పని పెళ్ళాం కొట్టి అడిగితే నాకు దెబ్బలు తాకినవి పవి చచ్చిపోయింది అని. సరేలే అక్కడ ఆసుపత్రి ఎక్కడ ఉందో ఆసుపత్రిలో ఎవరికైనా ఫోన్లు చేసి ఆసుపత్రి పోండి అని చెప్పి సరే అని చెప్పింది. అంత లోపల ఏమన్నా మీరెవరు రాకండి అని చెప్పింది. మేమే 5 ఏళ్ళ నుంచి నేనే దూరం పెట్టినా మాకు నచ్చక. అంటే 5 ఏళ్ళ నుంచి దూరం పెట్టాలని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు సాధ్యమైందమ్మా మనసు ఒప్పిందా పెట్టాలి? మనసు ఒప్పిందంటే ఇప్పుడు వాడు ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకున్నా. ఆ పసుపు కుంకుమలన్నీ ఉంటాయి అనుకున్నారు ఆనాడు నుంచి. ఈనాడు దూరం పెట్టిన కొడుకు పసుపు కుంకుమ కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు బతుకు బయటకు వెళ్తా కూడా ఎక్కుతుంది. తిరిగి వయసు మంచి మొగుడు పెళ్ళాము అట్లా అనుకున్నా కానీ ఇట్లా చేశాడని అనుకోలేదు. ఎప్పుడు మీతో చివరిగా మాట్లాడింది? లాస్ట్ మాట్లాడి ఇంకా అప్పుడు యాక్సిడెంట్ అయినాక మాట్లాడిన మాటనే నాతో. ఏమన్నాడు అప్పుడు? యాక్సిడెంట్ అయిందమ్మా నా కాళ్ళు లేస్తే లేవు అన్నాడు. మళ్ళీ ఇంకా తిరిగి మీరు ఎవ్వరు రావద్దు అన్నాడు. అంతే వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడలేదు దెబ్బలు తాకి. అంటే చందు ఎప్పుడు మీతో ఏం మాట్లాడుతున్నా అంటే ఒక కొడుకు కంటే తండ్రితో కన్నా తల్లితో అనుబంధం ఎక్కువ ఉంటుంది. బాగా మాట్లాడుతున్నా అన్ని విషయాలు చెప్పుకుంటున్నా ఒకప్పుడు. కానీ ఏమంటా అది అప్పటి నుంచి మాట్లాడలేడు. ఏంటంటే అడ్డగోలుగా తిప్పేస్తుండే నాకు నచ్చకపోతుండే ఈ బుద్ధి అంటే. అంటే మా అమ్మ ఇట్లా తిప్పేస్తుంది దాన్ని మళ్ళీ అదేమి చెప్పుతుండో నన్ను తిట్టింది మీ అమ్మ అని చెప్పు. నేను మాట్లాడు చాలా మంచిగా మాట్లాడు. షూటింగ్ పోయేటప్పుడు నేను ఛాయ్ వస్తుంది చెప్పిపోతుండే. షూటింగ్ అప్పుడు పర్సన్ ఫస్ట్ నాకు చెప్తుండే పిల్లలకు చెప్తుండే అంత మంచి వ్యక్తి. అట్లా అంటే ఈ అమ్మాయి ఎప్పుడైనా మీకు కాల్ చేయడం జరిగిందా? పవిత్ర కాల్ చేస్తుండే ఈ కొట్లాట అయితే అక్కడ వచ్చిందా చందు అని మా ఆయన కాల్ చేస్తే మా ఆయన కలిసి మొన్న లాస్ట్ టైం మేము తిట్టేసాం బాగా తిట్టినాక కూడా దానికి కోపం మా కొడుకు దాన్ని తిట్టిండ్రు కదా మీతో మాట్లాడాక అట్లా మాకు నచ్చని పని చేస్తే మాకు తిట్టకుండా ఏం చేస్తాం చెప్పు. మేము మర్యాదతో మంచిగా బతికిన వాళ్ళు మా కుటుంబం పేద కుటుంబం అయినా మేము ఒక పద్ధతి తిరిగి బతికినాము. మా కొడుకులను అట్లా ఉంచినాను. మాకు ఇట్లా చిల్లర బుద్ధులు అంటే మాకు నచ్చాయి. తెలుసు వానికి మా అమ్మ తిట్టేస్తుంది ఇట్లాంటిది అంటే నచ్చేదని అట్లా చేసేసాను. ఓకే అంటే నెలకి ఇంటికి కూడా ఫోన్ పే 30,000 పంపిస్తుండే నా దగ్గర లేడు కదా పెళ్ళాం ఒకడు ముచ్చటది. ఇంకా అక్కడ ఒకసారి ఇంటికి వస్తుండే కూర్చుంటే ఇప్పుడు 2 నెలల నుంచి మా ఇంటికి కూడా వస్తాను. అంటే ఇప్పుడు అమ్మాయి ఆ శిల్ప అమ్మాయి అక్కడ ఒకటే ఉంటుందా? ఒకటే ఉంటుంది. ఇక ఆడకు వస్తుండే ఎంత ఆడ పెడుతుండే తింటుండే పోతుండే. శిల్పతో మాట్లాడకపోతుండే. ఇంకా పిల్లలతో జర మాట్లాడుతుండే దగ్గర తీసుకుంటే గమ్మున వెళ్ళిపోతుందంట. నైట్ వరకు వెళ్ళిపోతున్నానండి. పిల్లలకి ఎక్కువ లేదా తండ్రితో నా బంధం? బంధం ఉంది కానీ ఆడు ఏమనుకుంటుండో మళ్ళీ దూరం పెడితే ఏమనుకుంటుంది దగ్గర తీస్తే ప్రేమలు అయితే. కానీ పిల్లలకి తండ్రి మీద చాలా ప్రేమ. నాన్న ఎక్కడ నాన్న కాల్ చేయి నాన్న రమ్మని అంటే చూస్తున్నాం ఆ పిల్లలు చూస్తుంటే కూడా ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న క్యూట్ ఉన్నారు ఆ పిల్లలు. ఎంత బాగున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నా అంటున్నా అమ్మమ్మ నానమ్మ నాన్న అని? నాన్న రాదు నాన్నమ్మ నాన్నమ్మ నాన్న కాల్ చేయి నాన్నమ్మ కాల్ చేయి అంటున్నా బాబు ఎప్పుడు కూడా అంటాడు. అక్కడ పోయిండు నాన్నమ్మ నాన్న కాల్ చేయి నాన్నమ్మ నాకు ఫోన్ చేయరాదు నాన్న తాతయ్య చేస్తాడంటే తాత కాల్ చేయి నాన్న అట్లా అనుకుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. అంటే సడన్ గా ఇన్సిడెంట్ అయింది ఇలా సూసైడ్ చేసుకుని చనిపోయాడు అన్నప్పుడు మీకు ఏమనిపించింది? మాకు ఎందుకు ఇట్లా అయిపోయిండు దేనికి వాళ్ళు చచ్చిపోను అని చెప్పి నోడు ఇట్లా ఎందుకు అయింది దేని వల్ల అనిపిస్తుంది. కానీ ఏం అనలేకపోతుంది చెప్పలేకపోతున్నాం ఈ బాధల. గొడవలు ఎక్కువ పడుతుండే కదా మీతో? రాతలు ఏం పడకపోతుండే పిల్లలకి మొగనికి అవుతుంది. ఏ ఆడదానికన్నా అవుతుంది కదా ఏ ఆడది ఒప్పదు కదా. నేను కూడా ఒక ఆడదాన్ని. ఇప్పుడు నేనైనా ఒక్కొక్కరితో మాట్లాడుతూ నేను ఎట్లా ఒప్పుతా? అది నా బిడ్డ ఎంతనో అదంతా అట్లాంటప్పుడు మనం ఎట్లా ఒప్పుతాం చెప్పు. అదే ఆ పరిస్థితి నా బిడ్డకు వస్తే నేను ఒప్పుకుంటున్నా. అదే విధంగా నేను నా బిడ్డ లాగానే చూసుకుంటాను. లేదు ఆమె గొడవ పట్టగా నాకు ఎంతైనా బిడ్డలాగా మంచిగా మాట్లాడుతుంది. కానీ వాళ్ళు మొగడు పిల్లలు కొట్లాడుతుంది. వాళ్ళంతా వాళ్ళు సపరేట్ నా అంతా అంటే మీరు అంటే మీరు కూడా ఒక ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఎలా ఉంటుండే సంపాదన? అది
మాకు సంపాదన ఏం లేదు నాన్న, మేము దోబి పని చేస్తాం, ఇస్త్రీ చేసుకుంటాం, బట్టలు ఉతుకుంటాం. అదితోనే వీళ్ళని పెంచిన వాళ్ళే ఆస్తి అనుకున్నాం. మాకు ఆస్తులు లేవు, మేమేం సంపాదించలేము నాన్న. చేసుకోవాలా, తినాలా, ఆ మందం ఏదో చిన్న గుర్చే సంపాదించుకున్నాం, ఇలా ఉన్నాం అంతే. ఎంతమంది కొడుకులు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. 2 కొడుకులు 1 బిడ్డ అంతే. అందరికి పెళ్లి చేసిన వీళ్ళని అడాగ కూడా చేసి కూడా 6 ఏళ్ళు అయింది వీళ్ళకి. వాళ్ళు బతుకున్నారా బాబు, మాది మేము ఉంటామని మాది మేము వండుకుంటాం. ఇంకా అంతే. ఇంకా మళ్ళీ అంతకన్నా మీకు నేనేం చెప్తా, మేము భూములు సంపాదించాలి, మేము ఆస్తులు సంపాదించాలి. ఇంకోటి జనం చూస్తుంటే కూడా ఉంగరాలు గానీ, ఆ కార్లు గానీ, సో ఇవన్నీ చూస్తుంటే కూడా ఎంత పరిశ్రమలో ఎంత రెచ్చుకుంటాం అనుకుంటారు. సో ఇప్పుడు జనాలకి మీరు ఆర్థిక సహాయం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? జనాలు ఏమనుకుంటారంటే ఎంతో సంపాదించిందో ఎంత ఉందో అని చెప్పి అనుకుంటున్నాం. ఏం సంపాదించి కనబడుతున్నాడు, కిరాయి ఇంటుంటాడు సంపాదించినాడు అయితే. చెందు కిరాయి ఉంటాడు. అవును, మరి సంపాదించినాడు. మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా, ఆయన ఒక 2 అంతస్తు బిల్డింగ్ కట్టి పిల్లల్ని మంచిగా ఏసీ రూమ్ లో వండక పెట్టకపోయిండు, పిల్లల్ని ఏసీ రూమ్ లో వండ పెట్టకపోయిండు. చెందు ఉంగరాలు పెట్టుకోగానే ఏ రోడ్డు గోలు చేసుకుంటుంటావు, మళ్ళీ బంగారు చేసుకుంటుంటావు, మీరు కూడా నమ్మొచ్చు కదా, అవునా కదా? చెందు ఎర్రల బుర్ర ఉన్నాడు, ఎత్తు పొడుగు ఉన్నాడు, పర్సనల్ ఉన్నాడు. మరి పిల్లల్ని ఏసీ రూమ్ లో పిల్లల్ని ఏసీ రూమ్ లో 2 అంతస్తు బిల్డింగ్ లో పెట్టిండంటే నేను నమ్ముతుంటే, మరి ఆయన ఎందుకు కిరాయి ఇళ్ళలో ఉండి నెలకు 10,000 కడుతుండు? జనాలకు తెలియదు, వాస్తవాలు ఏమనేది కరెక్టే కదా. అడిగిందని నేను చెప్తాను, ఆస్తులు ఉన్నాయి అని మీరు అనుకుంటారు. ఆస్తులు ఉన్నప్పుడు కిరాయి ఉంటారా? మరి నువ్వు బంగారం అవి ఆస్తులు ఉంటే మళ్ళీ అవి దేవత లేకుంటుండే కదా. మరి ఆమె దగ్గర ఎందుకు పోయినా? మరి దాని బాధ పెట్టి అంటే అనుకున్నారా ఇంత చిన్న ఏజ్ లో తిరగాల్సిన అంటే ఏజ్ లో ఇప్పుడు చెంది మన మధ్యలో లేడు. పోనీ ఏడున్నా మంచిగా ఉండాలి కదా, ప్రేమగా. ఆయన అక్కడ ఉన్నా నా కూడా మంచిగా ఉండాలి కదా నేను కోరుకున్నాను. ఆస్తులు ఎక్కడ నేను చెప్పను కదా. కొన్ని ఆస్తులు ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాము? సాయం చేయమని నేను ఎందుకు అడుగుతాను? నా కొడుకు ఆస్తు నా కొడుకు సంపాదించి పెట్టి చాలు, నువ్వు పోతే పోయినవేమో, నీ ప్రాణానికి నువ్వు నా కొడుకు ఆస్తు ఉన్నదే చాలు అనుకుంటా. నేను అంత నిన్ను అడగవలసిన అవసరం ఏముంది? అవునా కదా, అవునా కదా నాన్న? మరి నేను చిన్న గుడిసె కట్టుకున్నా, వాళ్ళు కిరాయి ఇంటి ఉంచండు. ఆస్తులు ఉంటే మంచిగా పెళ్ళాం, పిల్లల్ని ఆమె దగ్గర ఉన్నా ఏసీ రూమ్ చేసి మంచిగా బిల్డింగ్ కట్టి ఇచ్చినవంటే నేను ఆస్తులు సంపాదించాలని అంటాను. నేను అసలు ఉంటే ఉన్నది సంపాదించిన నేను కూడా తల్లిని చెప్తా, తల్లికి పెళ్ళి అనుకుంటా. అవునా కదా? 9 నెలలు మోసే కన్నా 40 ఏళ్ళ కొడుకుని చేసిన. అది 40 ఏళ్ళ కొడుకు నేను చేసిందే కానీ 100 ఏళ్ళ పెళ్ళని చదవాలి కదా. అవునా? ఇప్పుడు కన్నం కాబట్టి ఏదో ఒకటి చేసుకొని కొడుకుని పెంచుతాం అంతే. మరి రేపు వాళ్ళని ఆలోచించాలి కదా, సత్యదాకా మొగడు ఉండాలి కదా. మరి అదే ఎందుకు అర్థం చేసుకోవాలి? మరి ఇలా పరిస్థితి ఎలా ఇప్పుడు? ఎందుకంటే చెప్తాను కొడుకుని కోల్పోయినావు, సో భర్తను కోల్పోయిన ఆ విధంగా ఆ తల్లి ఉంది, సో ఇట్లా బిడ్డలు చూస్తున్నామో చిన్న పిల్లలు, సో వాళ్ళ పరిస్థితి ఏం మరి? మరి నాకు ఆస్తులు సంపాదించలేదు, వాళ్ళని ఎట్లా పెంచాలని నాకు అర్థం అవుతుంది. అందుకే కదా న్యాయం చేయండి, ఆయన సీరియల్లో చేసిండు. న్యాయం చేస్తా, కంతనో కొంతనో నా పిల్లలకి ఇంత, వాళ్ళ పేరు మీద ఇంత ఏమన్నా వేస్తానన్నా వాళ్ళు ఎన్నో మిట్టుతున్నా బతుకుతారు. అమ్మ ఒకటి వాస్తవంగా చెప్పండి, తన సీరియల్ యాక్టర్ చాలా సీరియస్ గా నటించిండు. ఒక మంచి ప్రతి ఒక్కరు గుర్తుపట్టే పేరు, సో మొన్న సాదిక్ చూస్తే సీరియల్ యాక్టర్ ఏమైనా కనిపించరా మీకు? సీరియల్ యాక్టర్ ఏమైనా వచ్చారా సాదిక్ మొన్న? చూడలేనా నేను, నా బాధలో నేనున్నా, చూడలేను నేను. ఎవరో వచ్చిండ్రు సీరియల్ అన్నారు, ఒక 2 పిల్లలు ఆ మనుషులు వచ్చారు అన్నారు, కానీ నా బాధ నా కొడుకు నన్ను నా బాధ. రైట్ అమ్మా, సో మీరు చూసారు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి కొడుకుని పెంచారు, ఇలా అయిపోయింది. సో ఈ సమాజానికి, ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి, ఈ సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటారు? మా పరిస్థితి ఇంకొక అడగ రావద్దు, మా పరిస్థితి మేమే బాధపడుతున్నామంటే ఇంకొకటి కూడా బాధపడద్దు. సీరియల్ వాళ్ళు ఒకరికి ఒకరు అట్లా బాధ పెట్టొద్దు, ఒక ఆడదాన్ని ఆగం చెయ్యొద్దు, ఒక పిల్లల్ని ఆగం చెయ్యొద్దు. అంటే ముఖ్యంగా అమ్మ మనం చూసుకున్నట్టయితే ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అయితూ ఉంటాయి, ఇలా సీరియల్ గానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అయితూ ఉంటాయి. అట్లా కావద్దు కదా, మరి సీరియల్ తీసిరని భార్య భర్తలు విడదీయద్దు కదా. భార్య భర్తలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాలా. భార్యలాగా ఒక భార్యని ఆ దూరం పెట్టి ఇంకో భార్యని దగ్గర తీయొద్దు కదా, ఒక ఆడదాన్ని ఆగం చేయొద్దు కదా. ఇప్పుడు పిల్లలు ఎంత బాధపడుతుందో, తల్లి ఎంత బాధపడుతుందో చూస్తున్నారు కదా. ఎప్పటికైనా ఆ పిల్లలు పెద్ద కూడా నానేటంటే నాన్న అడుగు
అడిగితే నేనేం చెప్పగలుగుతా? ఉమ్, నానమ్మ ఎన్ని రోజులు బతుకుతుంది? వాళ్ళు 20 ఏళ్ళ పిల్లలు అయ్యే వరకు నానమ్మ బతుకుతుందా? ఈ రోజులలో ఇలా మాట్లాడి రేపు ఏమవుతుందో తెలుస్తలేదు. వాళ్ళ చదువులకు ఎన్ని పైసలు అవుతున్నాయి, వాళ్ళు ఎవడు కట్టాలా? ఉమ్, నానమ్మ దగ్గర ఆస్తులు లేవు కట్టడానికి, తాత దగ్గర ఆస్తులు లేదు, ఇచ్చిన ఆస్తి లేదు. అవునబ్బా, కుటుంబం పెద్దగా ఉంది, మేము ఒక్క దగ్గర సంపాదించింది లేదు, ఎవరు బతుకోలో బతుకుతున్నారు. మరి ఆస్తులు ఎక్కడున్నాయి ఇంకా ఆయనకు? ఈ జనరేషన్ లో బతికే భారమైంది. బతుకు భారమైంది, సొంత ఇల్లు లేకపాయే. అవును ఏమన్నా ఉన్నది, బతుకుతున్నారు, వాళ్ళు మిత్తికిచ్చిరు, బతుకు ఏది లేకపాయే. వాళ్ళు ఆమె జీవితం ఎట్లా? ఆ జీవితము ఇంకొకరికి రాకూడదు, అవునా కదా? ఆ పిల్లల బాధ ఇంకొకరికి రాకూడదు, మేము పడ్డ బాధ లోకపడద్దు. అవును, ఎందుకంటే ఈ హైదరాబాద్ మహానగరంలో జీవించాలన్నా సో ఉండాలి, రెంట్లు కట్టాలన్నా ఉండాలి, బయటికి వెళ్ళాలన్నా మినిమం జోల 200-300 ఉండాలి. అంతేనే, మామూలుగా ఒక 500 జోలో పెట్టుకుంటే రూపాయి ఎంత విలువ లేకుండా అయిపోతుంది. వాస్తవం. ఈ రోజులలో తిండికి పిల్లలకి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసు కదా. మరి ఆ ఖర్చు ఎట్లా? ఆ పిల్లలకు మేము ఇప్పుడు కొనియాలంటే ఎట్లా? పిల్లలకి స్కూల్ ఫీజు, అయినా మంచిగా బట్టలు వేసుకోమని వాళ్ళు రోడ్డు గోలు వేసుకుంటున్నావు, ఏం వేసుకుంటున్నావు, బంగారు అనుకుంటున్నారు మీరు. బంగారు ఎక్కడినా మరి మళ్ళీ ఇవాళ రేపు గోల్డ్ కొనేటట్టుందా? 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొనేటట్టుందా? గోల్డ్ లెక్క రోడ్డు గోల్డ్ దొరుకుతున్నాయి. అది సంతోషంగా గోల్డ్ అనుకొని ఆస్తులు ఉన్నది అనుకో ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఎట్లా అనుకుంటుండ్రు? మేము గోల్డ్ వేసుకున్నామని ఎట్లా అనుకుంటుండ్రు? తులం కొనాలంటే 1,00,000 రూపాయలు కావాలా? మళ్ళీ 1,00,000 రూపాయలు ఎడకంగా 1,00,000 రూపాయలు బంగారం కొంటున్నా ఇల్లు గడుపుతాడా? అవునా కదా? మరి పిల్లల చదువులకు ఏమైతుంది? 1,00,000 అవుతున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో. మళ్ళీ మేము ఆ రోజులలో తక్కువ చదివించినాము, మేము ఆస్తులు సంపాదించుకున్నాం, మా పిల్లలు ఆస్తులు అనుకున్నాము, పెంచినాం. ఇప్పుడు మాత్రం ఇప్పుడు పిల్లల్ని పెంచాలంటే స్కూల్ ఫీజులు కట్టాలి, బర్త్డే వస్తే బర్త్డే చేయాలి, పండుగలు వస్తే బట్టలు కొనాలి, పెద్ద పరిశ్రమ, ఇంటికి రాయి కట్టాలా, సొంత ఇల్లు ఎవరు కొంటారు? వాళ్ళ ఖర్చులు వాళ్ళకి సరిపోతున్నాయి కదా. సో ఈ సమాజానికి అది మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. చందుకైతే ఆస్తులు లేవు, చందు మాత్రం మంచిగా అంతే, అవునా కదా? చందుకు ఆస్తులు ఉన్నాయి కానీ ఆయన ఏదో గంభీరంగా ఉన్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, యాక్టర్ అయ్యిండు అని సంపాదన ఉన్నదని అనుకుంటున్నాం. ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. అంటే చూసినవి మాత్రం నమ్మొద్దు, వాస్తవాలు తెలిస్తేనే నమ్మాలి. ఎవరో చెప్పింది నమ్మొద్దు. మా పరిస్థితిని చూసి మీరు నమ్మిండ్రు కదా, మా ఇల్లు చూసి నమ్మిండ్రు. గ్రౌండ్ కి వస్తే అర్థమైంది. వాస్తవంగా నేను కూడా చూసినప్పుడు చందుకు ఎన్ని పైసలు ఉన్నావు, అనుకున్నా. కారు కొనగానే గొప్పవాడు కాడు, కానీ వెనకాల ఎన్ని ఉన్నాయో తెలుసు. అవును కదా? అవును. నేను కారు కొనడానికి సంతోషపడుతున్నా, అక్కడ కట్టేదాకా అది తేరితేనే అది మన కారు. కారు కొన్నంత మాత్రం గొప్ప కాదు, దాన్ని పోషించేవాడు గొప్పవాడు అంటావు. నువ్వు కారు కొనగానే పెళ్ళానికంటే ఎక్కువ కారుని చూడాలా, జౌలా. అవునా కదా? రెండో పెళ్ళం లెక్కనే కదా కారు. పెళ్ళాన్ని పక్కన పెట్టి పెళ్ళాన్ని తినబెట్టాలని 100 రూపాయలు పోతాయి, కారుకి అయితే 1000 రూపాయలు కావాలి. మరి అది ఎందుకు తెలుసుకుంటలేదు? తినకుండా ఉంటది, కారు డీజిల్ కోసం పోతుంది, కారు లేకుంటుంటదా? ఇవాళ సోపు చేయమని అయిపోతుంది కదా. పెళ్ళాము లేదంటే నీళ్ళు తాగానే పండుకుంటది, 1000 రూపాయలు పెట్టుకుంటే కారు నడపాలి, సోమత తగ్గట్టు ఉండాలంటాం. సోమత తగ్గట్టు ఉండాలా. ఇవాళ కారు కొన్నా, తెల్ల బట్టలు వేసుకున్నా, కూరాలు పెట్టుకున్నాను, గొప్ప మనిషి అని అనుకోద్దు. తెలుసుకుంటేనే అది గొప్ప మనిషి. చూసిన వాళ్ళు వాస్తవాలు నమ్మాలి, గొప్ప వాళ్ళు. మీరు ఆయన చూసే గొప్ప ఆస్తులు మస్తున్నాయి అంటున్నారు. ఆమె సొంత ఇల్లు ఉంటే గిట్ల ఎందుకుంటుంటే అంటే ఆ చూసేది ప్రతిదీ నమ్మొద్దు, ఎందుకంటే గ్రౌండ్ కి వచ్చినాం కాబట్టి. సో చందు ఫ్యామిలీతో మనం మాట్లాడడం, సో చందు వాళ్ళ మదర్ కూడా మనతో మాట్లాడింది, వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. సో చూసినవి నమ్మాలి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో కెమెరామెన్ విష్ణుతో అనిల్, హైదరాబాద్, సికింద్రాబాద్.